హాయ్ ఫ్రెండ్స్, బాగా వర్షాలతో బాగా చికాకు పడుతున్నారా? భారతదేశం అంతా అలానే ఉంది కదా. కానీ మనం కొంచెం దూరంలో ఉన్న జపాన్ దేశం మాత్రం మండిపోతుంది. అంటే వేరేలా కాదండి, ఇప్పుడు అక్కడ సమ్మర్. కాకపోతే ఈ సమ్మర్ అక్కడ రికార్డు స్థాయి వేడి నమోదైతే చేసుకుంది. జూన్ నుండి ఆగస్టు వరకు సగటు టెంపరేచర్ 2.36 డిగ్రీల సెల్సియస్ పైన నమోదవుతోంది. దేశం మొత్తం టోక్యో నుంచి క్యోటో వరకు మనుషులు ఇంట్లో తప్ప బయట మచ్చుకు కూడా కనపట్లేదంటే నమ్మండి. ఫార్మర్స్ అయితే వణుకుతున్నారు. రోజువారీ పనులు కూడా చేసుకోలేని స్థితిలో అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారు. అంతలా జపాన్లో వేడి రావడానికి కారణం ఏంటి అన్న విషయం ఇప్పుడోసారి చూద్దాం. ఈ సమ్మర్ జపాన్ రికార్డులు అయితే బ్రేక్ చేసింది. అవి కూడా ఎవరు కోరుకొని చూడని రికార్డులు. జూన్ ఆగస్టు మధ్య సగటు టెంపరేచర్ 2.36 పైన రికార్డ్ అయింది. ఇది 1898 సంవత్సరం నమోదైన రికార్డును మించేసింది. టోక్యోలో అయితే ఒకే రోజు 2 నేషనల్ రికార్డులు నమోదయ్యాయి. మొదట 41.6 డిగ్రీల సెల్సియస్ అయితే కొన్ని గంటల తర్వాత అదే 41.8 డిగ్రీలుగా నమోదయ్యింది. వీక్ క్రితం, కరెక్ట్గా 1 వీక్ క్రితం 41.2 డిగ్రీలు రికార్డ్ అయ్యాయి. జపాన్ అబ్జర్వేషన్ పాయింట్స్లో మొదటిసారి రోడ్లు, బిల్డింగ్స్ రేడియేషన్ను రిలీజ్ చేస్తున్నాయి. గ్రీన్ ఏరియాలు తగ్గుతున్నాయి. ఇప్పుడు నెంబర్ల ప్రకారం మనకి జపాన్ కనపడుతుంది, కానీ దాదాపుగా ప్రపంచం అంతా ఇదే పరిస్థితి. ఒప్పుకోక తప్పదు. అంతేకాదు, సౌత్ కొరియాలో కూడా సమ్మర్ బ్రూటల్ సమ్మర్. సగటు 25.7 డిగ్రీలు 1973 నుండి హాటెస్ట్గా రికార్డ్ అయింది ఈ ప్రాంతంలో. గత ఏడాది 25.6 డిగ్రీలు నమోదు కాగా మొన్న జూలైలో 27.1 డిగ్రీలు సెకండ్ హాటెస్ట్గా నిలిచింది. 2 లక్షల పాపులేటెడ్ సిటీ అయిన గాంగ్నామ్ ప్రాంతంలోని ఓబాంగ్ రిజర్వాయర్ నీటి నిల్వ 15% పడిపోయింది. దీన్ని ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ డిక్లేర్గా చేశారు. అథారిటీసు 75% హౌస్ హోల్డ్ వాటర్ మీటర్స్ కూడా షట్ ఆఫ్ చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, హీట్, రెయిన్ లేకపోవడం రైస్ గ్రోత్ను స్లో చేస్తుందని ఓ రైతు వాపోతున్నాడు. నార్త్లో రెయిన్ఫాల్ బాగా లోగా రికార్డ్ అయింది. వెస్ట్లో రావాల్సిన టైం కన్నా 3 వారాల ముందే వర్షం వచ్చింది. జపాన్లో మేమంతా ఇప్పుడు తడిసిపోతున్నాం. వర్షంతో అయితే కాదు, విపరీతమైన చెమటతో. మాకు రోజులు గడిచే కొద్దీ తాగడానికి కూడా చుక్క నీరు ఉండడం లేదని, కానీ మా ఒంటి నిండా చెమట నీటితో మాత్రం తడిసి ముద్దయిపోతుందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. అంతేకాదు, మేము ఆ సర్వైవల్ కోసం కూడా పోరాడుతున్నామని ఆ ప్రజలు అల్లాడిపోతున్నారు. సైంటిస్టులు ఈ విషయం మీద ఏం చెప్తున్నారంటే, హీట్ వేవ్స్ స్ట్రాంగర్, డెడ్లియర్, మరింత ఫ్రీక్వెంట్ అవుతున్నాయి. ఇది గ్లోబల్గా పెరుగుతున్న సమస్య. పర్యావరణ కాలుష్యంతో ఇలాంటి పెద్ద సమస్య ఏర్పడుతుందని, దీనికి సత్వరమే ప్రతి ఒక్కరూ స్పందించాలని, లేదంటే రాను రాను ఈ సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ విషయంపై మీ కామెంట్స్ తెలియజేయండి.